గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేసుకుంటా ఉన్నానండి. దేవుడు మనకిచ్చిన మరొక దినం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మరి ప్రార్థన ద్వారా మనము ఆరాధనలకు వెళ్ళిపోదామండి. దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ఒక ఉన్నతమైన మాట కొరకు నువ్వు సిద్ధపడగలవా? ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడడానికి ఒక వస్తువును, ఒక పరికరముగా దేవుడు నన్ను నిలబెట్టాడు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నువ్వు నేను ఈ మాట విన్నట్లయితే మనం ఖచ్చితంగా బలపరచబడతాం, ఆశీర్వదించబడతాం. కాబట్టి దేవుని యొక్క మాటని శ్రద్ధ కలిగి విందాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకొని మనం ఆరాధనలకు వెళ్ళిపోదాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎందరైతే ప్రభువా ఏకీభవిస్తా ఉన్నారో, నీ మాట కొరకు ఎదురు చూస్తా ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతన క్రియ జరిగించమని అడుగుతా ఉన్నాను. ఒక నూతన కార్యము జరిగించమని అడుగుతా ఉన్నా ప్రభా. అయ్యా నాయన, మా మధ్యలో నీ ఆత్మ ద్వారా కార్యము జరిగించండి. అయ్యా మా మధ్యలో ప్రభా ఆత్మ కార్యము జరిగించండి. మా శక్తితో, మా బలముతో కాదయ్యా, అయ్యా మా శరీరముతో కాదు ప్రభా, కేవలం నీ ఆత్మ ద్వారా మాత్రమే కార్యములు జరిగించమని అడుగుతా ఉన్నాం. అయ్యా మా యొక్క శరీరము ఇక్కడ పని చేయడానికి వీల్లేదు ప్రభా, మేము ఆత్మ ద్వారా నడిపించబడడానికి మా అందరికీ నీ కృప కలగ చేయమని, అయ్యా ఆత్మ ద్వారా మేము ఆరాధన చేయడానికి సహాయం చేయమని యేసు సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. మనందరికి తెలిసినటువంటి పాట పాడుతూ దేవుని నామాన్ని గొప్ప చేద్దాం. హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, నీ గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించేనే. యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించేనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా,
జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా నిన్ను ఉన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించేనే యేసయ్యా నిన్ను విన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించేనే నిన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే నీవు నన్ను ఉంచగలవు నీవు నడవవలసిన త్రోవలో నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్య
నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్యా నీకే ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా 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 యేసుకే ఆరాధనా 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 యేసుకే స్తోత్రము స్తోత్రము స్తోత్రములు స్తోత్రము స్తోత్రము స్తోత్రములు స్తోత్రము స్తోత్రము స్తోత్రములు స్తోత్రము నా యేసుకే ఆరాధనా 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 అబ్బా తండ్రి మీకే ఆరాధనా అబ్బా తండ్రి మీకే ఆరాధనా అబ్బా తండ్రి మీకే ఆరాధనా అబ్బా తండ్రి మీకే ఆరాధనా 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 యేసుకే 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 ఆరాధనా బరారా కే ఇదారా హలషకే దే బాబా పూరా ఖరదరదరదరా ఆరాధనా ఓ ఇదారా ఏకే నమోషికే దేబే పూరా ఖలా మరదరదరదరా ఆరాధనా ఆరాధనా యేసుకే ఆరాధనా ఆరాధనా యేసుకే ఆరాధనా ఆరాధనా యేసుకే ఆరాధనా ఆరాధనా యేసుకే ఆరాధనా ఆరాధనా
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము నాయనా. గొప్ప దేవా నీకు వందనాలు. నీ వంటి వారెవరు లేరయ్యా. సర్వశక్తి కలిగిన దేవా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన చెల్లిస్తా ఉన్నా తండ్రి. ఉదయకాల సమయంలో నీవు తప్ప వేరే ఆధారము లేదయ్యా. కోట్లాది దూతలు నిన్ను స్తుతించుచుండగా అయ్యా, మట్టి రూపైన మమ్మల్ని ప్రభా నీవు అంగీకరించిన దేవుడివి ప్రభా. ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రభా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు ప్రభా. నీకు వందనాలు, వందనాలు అయ్యా. నీకే మహిమ చెల్లిస్తా ఉన్నా తండ్రి. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. సర్వకోటి దూతలందరూ నీకు సేవ చేయగా, మట్టి రూపీ మనుజులకై సేవ చేయ ఎత్తించెగా. సర్వకోటి దూతలు సేవ చేయగా, మట్టి రూపీ మనుజులకై సేవ చేయ ఎత్తించెగా. ఏమని వర్ణింతు దేవా నీ ప్రేమ సాటి లేనిది. ఏమని వర్ణింతు దేవా నీ ప్రేమ సాటి లేనిది. చూడనా మనసాయనై ఓ యేసయ్యా, చూడనాకు మనసాయనయ్యా ఓ యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సర్వకోటి దూతలందరూ నీకు సేవ చేయగా, మట్టి రూపీ మనుజులకై సేవ చేయ ఎత్తించెగా. ఏమని వర్ణింతు దేవా నీ ప్రేమ సాటి లేనిది. ఏమని వర్ణింతు దేవా నీ ప్రేమ సాటి లేనిది. నిన్ను చూడ మనసాయనయ్యా ఓ యేసయ్యా. నిన్ను చూడ నాకు మనసాయనయ్యా ఓ యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా,
ఆత్మదేవ ఆరాధన, అద్వితీయ సత్యదేవ ఆరాధన, ఓ అద్వితీయ ఆత్మదేవ ఆరాధన, అద్వితీయ సత్యదేవ ఆరాధన, అద్వితీయ ఆత్మదేవ ఆరాధన, అద్వితీయ సత్యదేవ ఆరాధన. యేసయ్యా నీకు వందనాలు. ఇది కాల సమయంలో దేవా నీవు తప్ప వేరే ఆధారం లేదయ్యా. అయ్యా నన్నుగా ప్రేమించేవాడా, నా ప్రతి పాపమును ప్రతి శాపము నుంచి నన్ను విడిపించినవాడా, అయ్యా నీ ముందు నిలబడడానికి ప్రభా యోగ్యులనుగా మమ్మల్ని చేసిన దేవా నీకు స్తోత్రం. నీవు తప్ప వేరే ఆధారం లేదయ్యా. నీ మీద ఆధారపడతా ఉన్నాము. ఉదయకాల సమయంలో నీ వాక్కు చేత నీ మాట చేత మమ్మల్ని బలపరచమని యేసు సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మరి దేవుని యొక్క మాటను మనం ధ్యానించుకుందాం. ఒకసారి మీ బైబిల్ గ్రంథం నుంచి ఒక కీర్తన భాగంలోంచి మనం చదువుకుందాం. 42వ కీర్తన భాగము మనం ధ్యానించుకుందామండి. ఒకసారి 42వ కీర్తన భాగము నేను చదువుతాను. ఒకసారి నాతో పాటు ఈ మాటలు కూడా మీరు ధ్యానించాల్సిందిగా చూడాల్సిందిగా ప్రభుపెట్టి మనం చేస్తా ఉన్నాను. మరి ఈ అధ్యాయము మరి ఎంతో అద్భుతమైన అధ్యాయము. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మాటలు మనం తప్పక ఈ మాట ద్వారా బలపరచబడతాం. ఉదయకాల సమయంలో మరి ఈ మాటను మీరు కూడా తీసుకోవాల్సిందిగా ప్రభుపెట్టి మనం చేస్తాం. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. హల్లెలూయా. అద్భుతమైన ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు నేను చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించేదను. నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతము నుండి మిసాను కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరుడును పిలుచుచున్నది. నీ అలలనియు నీ తరంగములనియు నా మీద పొర్లి పారియున్నవి. అయినను పగటివేళ యెహోవా తన కృప కలగా నాజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవనదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనను నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరిచియున్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖక్రాంతుడనై సంచరించవలసి వచ్చెననేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే రక్షణకర్త, నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించేదను. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన మాటను మనకి వినిపిస్తూ ఉన్నాడు. ఈ 42 కీర్తన మొట్టమొదటి మాటలో మనకేం కనిపిస్తూ ఉంది చూస్తే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవుని కొరకు ఇట్లాంటి ఆశ ఎప్పుడైతే నువ్వు నేను కలిగి ఉంటామో అది ఎంత అద్భుతం అంటే,
దుప్పి నీటి వాగుల కొరకంట. అంటే ఒక దుప్పిని మీరు తీసుకున్నట్టయితే దానికి దాహం కలిగినప్పుడు నీటి వాగులు ఎక్కడ కనిపిస్తాయా, ఎక్కడికి వెళ్ళి నీళ్లు తాగుదామని చాలా దాహం కోసం ఎంత దూరమైనా ఆ దుప్పులు ఆ యొక్క ఆ అడవుల్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. చూడండి, చాలా చోట్ల మనం చూస్తే చాలా చోట్ల మీరు నేషనల్ జియోగ్రఫీలో కానీ వీటిలో చూస్తూ ఉంటే దూర దూర ప్రాంతాల నుంచి అవేంటి వాటర్ తాగడానికి వస్తూ ఉంటాయి. ఇక్కడ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దూరం నుంచి చూస్తుందంట, అక్కడ నీటి వాగులు ఉన్నాయేమని చూసి పరుగున వెళ్ళి ఎలాగైతే ఆశ కలిగి దప్పికను తీర్చుకోవడం కొరకు. గమనించండి, నీకు నాకు దాహం అనిపించినప్పుడు నీరు దొరకట్లేదు అనుకో, ఎంత బాధ ఉంటుందో తెలిసినా ఏదో ఒకటి తాగేద్దాంలే ఆ టైంకి అనిపిస్తుంది కదా. ఏ వాటర్ లేకపోతే లాస్ట్కి ఏదైనా తాగేసి ఆ టైంకి జీవనాన్ని గడపొచ్చేమో అని అనిపిస్తుంది. రీసెంట్గా నేను కొన్ని విషయాలు విన్నప్పుడు నాకు అనిపించింది, మన నెల్సన్ మండేలా గారి గురించి నేను కొన్ని విషయాలు విన్నప్పుడు నా హృదయం చాలా తరించుకుపోయింది. ఆయన దగ్గర 27 సంవత్సరాలు జైలు జీవితాన్ని జీవించాడు. ఎందుకంటే ఆ యొక్క ఆఫ్రికా దేశము విడుదల కోసం, ఆఫ్రికా దేశము వాళ్ళకి స్వాతంత్ర్యం కోసం ఎంతో పోరాడిన వ్యక్తి. ఆయన జైల్లో పెట్టి ఎన్నో రకాలుగా హింసించారు. ఎన్నో పుస్తకాలు రాస్తూ ఎన్నో రకాలుగా ఆయన ప్రజల్లో ఒక ఉజ్జీవాన్ని తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంతో వ్యతిరేకించి ఎంతో అతన్ని బాధ పెట్టాలని ఎన్నో రకాలుగా జైల్లోని చిత్రహింసలు పెట్టేవాళ్ళంట. ఓకే, ఎలాంటి హింసలంట, వాటర్ కావాలంటే వాటర్ ఇచ్చేవాళ్ళు కాదంటండి. ఎవరైతే అది కాపలా కాస్తూ ఉంటారో అతను ప్రతిరోజు తన దాహం అని అరుస్తూ ఉంటే నోట్లో పాస్కేసేవాడంట. యూరిన్ పాస్ చేస్తే ఆ యూరిన్ తాగి ఉన్నాడంట చాలా రోజులు. నా తల్లి పాలు కంటే నేను ఎక్కువగా యూరినే తాగానని చెప్పేసి ఆయన బుక్లో రాయడం జరిగింది. ఆ మాట చదివినప్పుడు విన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. అలాంటి వ్యక్తి ఆ నెల్సన్ మండేలా ఏదో విధంగా ప్రజలకు ఒక విడుదల, ఒక గొప్ప స్వాతంత్ర్యం కలగాలని ఒక పోరాటం చేసిన వ్యక్తి నెల్సన్ మండేలా. దేవుని యొక్క మాటను తీసుకొని దేవుని కొరకు దేవునిలాగా బ్రతకాలని ఒక మంచి ఆలోచన కలిగిన వ్యక్తి. ఆ టైంలో ఏదన్నా తాగాలనిపిస్తుంది. మరి యూరినా అదేమో కాదు, దాహానికి ప్రాణం ఏమన్నా అవుతుంది. ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన్ని మొత్తం మీద ప్రైమ్ మినిస్టర్గా ఆ దేశానికి ప్రధానిగా చేసినప్పుడు ఆయన్ని ఒక పెద్ద ఫంక్షన్ పెట్టి పిలిచి ఫంక్షన్లో అందరు కలిసి భోజనం చేస్తూ ఉంటే దూరం నుంచి చూసి ఒక వ్యక్తిని పిలిచాడంట. ఆయన పిలిచి, అయ్యా రా నాతో పాటు రా, ఇక్కడ కూర్చొని భోజనం చేయమని అంటే ఆ వచ్చిన వ్యక్తి వణికిపోతున్నాడు, భయపడిపోతున్నాడంట. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయినాక ఏంటి అంత భయపడుతున్నాడు మీతో కలిసి భోజనం చేయడానికంటే ఆయన నవ్వు ఏమన్నాడంట తెలుసునండి, నేను జైల్లో ఉన్నప్పుడు అనేక మార్లు నా దాహం తీర్చిన వ్యక్తి ఆయన, తన యూరిన్తో నా దాహం తీర్చిన వ్యక్తి, అందుకనే ఆయన్ని నేను పిలిచాను. కాకపోతే నేను ఏమన్నా చేస్తానేమని భయపడిపోయి వణికిపోతా ఉన్నాడు ఆయన, కానీ ఆ టైంలో నాకు దప్పిక తీర్చిన వ్యక్తి అని చెప్తా ఉన్నాడు. నిజానికి అలాంటి వ్యక్తులను ఎవరైనా క్షమించగలరా? కేవలం క్రీస్తు యొక్క ప్రేమ ఎవరైతే హృదయం నిండా నింపుకుంటారో వారు మాత్రమే క్షమించగలరు. అతను ఏం చేయలే, నవ్వుకున్నాడంట. ఈ రోజున ఇలాంటి పరిస్థితులు, అంటే క్రీస్తుని గురించిన దప్పిక నీకు ఉన్నట్లయితే ఈ లోకంలో ఉన్న ఎలాంటి పరిస్థితినన్నా నువ్వు జయించగలవు. ఇక్కడ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. అంటే దేవుని కొరకు ఇలాంటి దప్పిక మనకు అవసరత ఉంది. ఈ రోజున మనం చూస్తే అనేక రకాల దప్పికలు, మనిషిలో అనేక రకాల కోరికలు, దప్పికలు, దాహాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఒక మనిషి సడన్గా మృగములాగా మారిపోయాల్సిన పరిస్థితి. ఏ మనిషిని కూడా నమ్మడానికి లేదు. ఏ మనిషి కూడా ఎప్పుడు ఏ విధంగా మృగంలా మారిపోతాడో తెలియదు. ఒక బీస్లాగా అయిపోయే పరిస్థితి. ఎందుకంటే తన అంతరంగంలో ఒక దప్పిక, ఏదో చేయాలి, ఏదో సాధించాలి, ఆ పాపమును గురించిన పాప సంబంధితమైన దప్పిక. ఓకే, అలాంటి దప్పికల్లో మనిషి ఏమైపోతాడో, ఆ టైంకి ఏం చేస్తాడో కూడా తెలియదు. వాటిని ఆప్ చేసి, వాటిని కట్ చేసి ఈ దేవుని కొరకు దప్పికను నువ్వు పెంచుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ యొక్క ఆశని నెరవేరుస్తాడు. హల్లెలూయా. అలా చెప్తే ఏమంటా ఉన్నాడు తెలిసిన, నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వెతికి వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదనని, ఆయన సన్నిధి కొరకు ఈయన తపన చూడండి. నీ దేవుడు ఏమైనని, ఇంత తపన నీ వ్యక్తి కొరకు ప్రజలు ఏమంటా ఉన్నారంట, నీ దేవుడు ఏమైనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింపగలు నా కన్నీళ్లు అన్నపానములాయను. జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతి సంతోషం కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణం నాలో కృంగి ఉన్నది.
నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడని నేను చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించదను. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు నువ్వు నీ ప్రాణంతో నువ్వు చెప్పుకోవాల్సిన మాట ఏంటి తెలిసినా? అలాంటి టైంలో ఈ కీర్తనకారుడు ఏమంటా ఉన్నాడంటే, దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, దేవుని కొరకు పరిగెత్తుతా ఉన్నాడు, ఆయన సన్నిధి కొరకు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఒక రోజు వచ్చింది, ప్రజలు నీ దేవుడు ఏమయ్యాడని ఎప్పుడు అంటాడు? మనుషులందరూ ఎప్పుడు అంటారు? నీ జీవితంలో ఏం కనిపించినప్పుడు, నువ్వు కష్టంలో ఇరుక్కుపోయినప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నీవు ఇబ్బందిలో ఉన్నప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా ఏమంటారు? ఇంత గొప్ప దేవుని సేవకుడు కదా, ఇంత దేవుని కొరకు పరిగెత్తిన వ్యక్తి కదా, ఏంటి ఈయన బతికేంటి ఇలా అయిపోయిందని మాట్లాడినప్పుడు నీవు అప్పుడు వెంటనే నీ ప్రాణం కృంగిపోకూడదు. నీ ప్రాణంతో నువ్వేం మాట్లాడాలి తెలిసినది? ఈ దేవుడు ఒకవేళ అది ఒక పరీక్ష అయి ఉండొచ్చు, అదొక ప్రమోషన్ అయి ఉండొచ్చు, నీ జీవితానికి అది నెక్స్ట్ లెవెల్ ఆశ్చర్యమైన ఆ అద్భుతమైన ఒక ఆశీర్వాదం అయి ఉండొచ్చు. అప్పుడు నువ్వు పడిపోయినట్టుగా కనిపించవచ్చేమో కాదు, అది నీకు ఆశీర్వాదం అయి ఉండొచ్చు. ఆ టైంలో ప్రజలు నేను అనేక మాటలని నిన్ను కృంగదీసినప్పుడు కృంగిపోమాక నీవేం మాట్లాడాలి తెలిసినా? నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త. ఎవరి మీద నువ్వు నిరీక్షించాలి తెలిసిన? ఆ టైంలో దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన నా రక్షణకర్త నీవు, నా దేవుడు అని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించదను. హల్లెలూయా. ఆ నెల్సన్ మండేలా అనే వ్యక్తి ఆ కష్టంలో, ఆ బాధలో తను కలిగిన నిరీక్షణ ఏంటి తెలిసిన? తన ప్రజలను విడిపించాలి, ఆఫ్రికా ఖండానికి ఒక స్వాతంత్ర్యం తీసుకురావాలి. ఆయన మన భారతదేశానికి మహాత్మా గాంధీ ఎలాగనో ఆ ఆఫ్రికా ఖండానికి, ఆ దేశానికి ఆ నెల్సన్ మండేలా గారిని కూడా ఆ విధంగా చూస్తారు. ఆయన ఎంతో పోరాటం చేశాడు, ఎంతో ప్రయాసపడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, జైలు పాలయ్యాడు. కానీ తన నిరీక్షణ ఏంటి తెలిసిన? నేను ఖచ్చితంగా ఆ పరిస్థితిని బయటకు వస్తాను. నిజంగా తను బయటకు వచ్చాడు. అలాగనే ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో, దేవుని యందు ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా బయటకు వచ్చేస్తారు. ఆ టైంలో అది ఇబ్బందిగా 27 సంవత్సరాలు జైలు జీవితం అంటే ఆలోచించండి. లైఫ్లో నీకున్న జీవితం ఒక 70-80 సంవత్సరాలు అండి, అందులో 27 సంవత్సరాలు నువ్వు కంప్లీట్గా జైల్లో ఉండడం అంటే ఎవరికన్నా ఆశ ఉంటుందా అసలు? ఎవరికన్నా అమ్మ నేను మరలా తిరిగి ప్రధానమంత్రి అవుతాను, ఈ దేశాన్ని విడిపిస్తానని ఆశ ఉంటుందా? అని నిరీక్షణ, దేవుని యందు నిరీక్షణ, నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. హల్లెలూయా. ఆయన నా రక్షణకర్త నీవు, నా దేవుడని నేను చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. నా దేవా, నా ప్రాణం నాలో కృంగినది కావున యోర్దాను ప్రదేశం నుండి, ఎర్మోను పర్వతం నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. ఆ ప్రాంతాల నుంచి కూడా తినేం చెప్తా ఉన్నాడు తెలిసిన? ఆయన యొక్క కార్యాలను జ్ఞాపకం చేస్తున్నాడు. నీ జలప్రవాహ దారుల ద్వారా విని కరుడును పిలుచున్నది, నీ అలలనియు నీ తరంగములనియు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి అని చెప్తా ఉన్నాడు. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగని ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గురించిన కీర్తనను, నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థన నాకు తోడుగా ఉండును. హల్లెలూయా. ఇలాంటి కష్టకాలంలో తిని చేస్తున్న పరిస్థితి ఏంటి తెలుసునండి? తిని ఏం మాట్లాడుతూ ఉన్నాడు తెలిసిన? ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగని ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తను, నా జీవనదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండును. ఆయన సన్నిధిలో నువ్వు మానక చేయాల్సిన పని ఏంటి తెలిసిన? కీర్తన పాడి ఆయన స్తుతిస్తూ, ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ, ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నప్పుడు ఏమైతే తెలిసినా నీకు కావలసింది నీ తగిన కాలంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కావున నీ వేళ నన్ను మరిచి ఉన్నావు, ఓ శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడైన సంచరించిన వలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను అని చెప్తే ఏమంటావు? నీ దేవుడు ఏమైనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దోషుల చేత నా ఎముకలు విరుచుచున్నారు. ఎంత బాధాకరమైన పరిస్థితి. తన చుట్టూ ఉన్న వారు శత్రువులు ఏమంటా ఉన్నారంట, ఏంటి నీకు ఇంత కష్టం వచ్చింది, ఇంత బాధ వచ్చింది, నీ దేవుడు ఏమయ్యాడు? అదే నీ దేవుడు ఉంటే నీకెందుకు ఈ కష్టము? మన రీసెంట్గా కాకినాడ ప్రాంతంలో ఒక దైవజన్ యొక్క ఇంట్లో జరిగిన ఒక బాధాకరమైన పరిస్థితి. 2 కుమారులు, అందొచ్చిన పిల్లలు 2 ఆ నీటిలో కొట్టుకుపోయి చనిపోయారు. అయితే ఆ తండ్రి చెప్తున్న మాట ఏంటి తెలిసిన? నా కుమారులు దేవుని యొద్ద క్షేమంగా ఉన్నారంటా ఉన్నాడు. హల్లెలూయా. తన భార్య పాస్టర్ గారు అయ్యుండొచ్చు, ఒక గొప్ప విశ్వాసంతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎంతో బాధే. ఈ లోకపరంగా చూసుకుంటే 2 అందొచ్చిన కుమారులు మరి కంటి ముందు వాళ్ళు మిస్ అయిపోవడం, ఎదుగొచ్చి సడన్గా 2 మాయమైపోయినట్టుగా అయిపోవడం అనేది చాలా బాధాకరం. కానీ ఒక క్రైస్తవుడు మాత్రమే, ఈ క్రీస్తును పట్టుకున్నవాడు మాత్రమే, దేవుని యందు నిరీక్షణ ఉంచిన వాడు మాత్రమే అలాంటి కష్టంలో ధైర్యంగా ఉండగలడు. ఇక్కడ మనుషులందరూ అనేక మాటలు, వాళ్ళ గురించి కూడా ఎన్నో మాటలు మాట్లాడుకోవచ్చు. చుట్టుపక్కల వారు, శత్రువులు, వాళ్ళకి బంధువులు, వాళ్ళ చుట్టూన్న వారు అనేక రకాలుగా మాట్లాడవచ్చు. కానీ
వారు ఏమంటా ఉన్నారు తెలిసిన, మా పిల్లలు దేవుని యొద్ద శ్రేష్టంగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుని యందు నమ్మిక ఉంచిన వారు ఎప్పుడు ఇలానే మాట్లాడతారు. ఫైనల్గా ఏమంటా ఉన్నాడు తెలిసిన, నా ప్రాణమా నీవేళ కృంగినావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించేదను. ఆయన యందు నిరీక్షణ ఉంచాలి. ఎంత కష్టము కలిగిన, ఎంత బాధ కలిగిన, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆయన యందు నిరీక్షించడం మాత్రం మానివేయకూడదు. అప్పుడు ఏమంటాడు తెలిసిన, రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయనను ఆయన మన రక్షణకర్త. ఆయన మనల్ని పోషించగలడు, సంరక్షించగలడు, భద్రపరచగలడు, ఏమైనా నీ జీవితంలో చేయగలడు. ఎంత కష్టం కలిగినా, ఎంత బాధ కలిగినా, నీ కష్టంలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందుల్లో ఆయన నీకు తోడుగా ఉంటాడని నీవు మరవకూడదు. హల్లెలూయా. ఈ మాటను ఎత్తిపట్టుకోవాలి, నీ ప్రాణంతో నువ్వు చెప్పుకోవాలి. 5వ వచనంలో అంటాడు ఏమని తెలిసిన, ఇదే మాటను 5వ వచనంలో ఏమంటా ఉన్నాడు. 5వ మాట ఒకసారి 5వ వచనం నేను చదువుతాను చూడండి. ఇదే మాటని 10వ వచనంలో ఈ విధంగా చెప్పండి, నా ప్రాణమా నీవేళ కృంగినావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు, నా దేవుడని నేను చెప్పుకొనుచు, ఇంకను నేను ఆయనను చెప్పుకుంటా ఉన్నాడు తన ప్రాణానికి. 5వ వచనంలో నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవెందుకు తొందరపడుచున్నావు అని చెప్తున్నాడంట. నా ప్రాణం నీవేళ కృంగి ఉన్న ప్రాణంతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి కష్టం, అలాంటి బాధలో నీ ప్రాణంతో నువ్వు మాట్లాడుకోవాలి. ఆ టైంలో ఎవ్వరు నీకు చెప్పట్లేదా, చుట్టూ నీ స్నేహితులు కూడా నిన్ను తప్పుడుగా మాట్లాడుతున్నారా, నిన్ను ఇబ్బంది పడుతున్నారా, ఆ టైంలో నీ ప్రాణం కృంగినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా, లేచి నిలబడి నా ప్రాణమా నువ్వెందుకు కృంగిపోతా ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయన నిన్ను సిగ్గుపరచడు, ఆయన నీ చేయి విడవడు, ఆయన నీ పక్షమునున్నాడు. నీ పక్షమునున్నవాడు గొప్పవాడు, ఈ లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. నీవు అధైర్యపడమాక, దిగులు చెందమాక, ఆయన నీ తలను పైకెత్తువాడు అని నువ్వు మాట్లాడగలవు. నీ ప్రాణాన్ని నువ్వే ఎంకరేజ్ చేసుకోవాలి. చుట్టూ ఏ పరిస్థితి లేనప్పుడు ఎవరు నాకు బలపరిచేవారు లేరండి, ఎవరు నన్ను ఓదార్చేవారు లేరని కృంగిపోయి ఏడ్చుకొని ఉండిపోమాక, లేచి నిలబడి నీ ప్రాణంతో నువ్వు మాట్లాడుకోవచ్చు. ఎప్పుడు తెలిసినా నీవు ఆత్మలో మండించబడినప్పుడు, ఆత్మలో ఎదుగుతున్నప్పుడు నీ ప్రాణాన్ని నువ్వు బలపరుచుకునే ఒక అవకాశం దేవుడు ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఆత్మ కలిగి ఆత్మానుసారంగా మనము నడుచుకోవాల్సిందిగా ప్రభు పెట్ట మనవి చేస్తూ ఉదయకాల సమయంలో ఈ మాటలు మీ హృదయంలో దేవుడు స్థిరపరచును గాకని ప్రకటిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు యేసయ్యా, స్తోత్రాలు. పరలోకపు తండ్రి, గొప్ప కార్యాలు చేయవాడా నాయనా, నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు ప్రభా, ఎవరు నన్ను బలపరచట్లేదని దిగులుతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా ప్రభా. అయ్యా, వారి ప్రాణమును బలపరచగలిగిన దేవుని మాటను ప్రభా వారు ప్రకటించినప్పుడు, వారు మాట్లాడినప్పుడు ప్రభా, పరిశుద్ధాత్ముడా ఆ మాట ద్వారా నువ్వు బలపరచగలిగిన వాడు కదా ప్రభా. ఉదయకాల సమయంలో కృంగిన స్థితిలో, అయ్యా దిక్కుతోచని స్థితిలో, అయ్యా సహాయం అందని స్థితిలో, అయ్యా ఎటు నుంచి సహాయం వస్తుందో ఆ సహాయం లేని పరిస్థితుల్లో నీ మీద ఆనుకున్నప్పుడు, నీ మీద ఆధారపడినప్పుడు ప్రభా, నువ్వు పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్నావు కదా ప్రభా. ఆశ్చర్యమైన కార్యం వారి జీవితంలో జరిగించమని అడుగుతా ఉన్నా ప్రభా. ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తా ఉన్నా, ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రభా అయ్యా భయముతో బాధపడతా ఉన్నారో, మరణ భయం చేత బాధపడతా ఉన్నారో, ఇప్పుడే వారి హృదయంలోనికి ధైర్యము కలుగును గాక. నువ్వు ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చావు కానీ పిరికి తన ఆత్మను ఇవ్వలేదు ప్రభా. అయ్యా ఇంక నేను చనిపోతానేమో, నా బ్రతుకేంటో ఇంకా అంతమైపోతుందని ఎవరైతే బాధపడతా ఉన్నారో, భయపడతా ఉన్నారు, ఆన్లైన్ ద్వారా ఈ మాటలు వింటూ భయపడతా ఉన్నారు, వాళ్ళ హృదయంలో ఒక ధైర్యము కలుగును గాక. ఎందుకంటే ప్రభా నువ్వు నాయన నిరీక్షణకు నాయన కర్తవు, నాయన నిరీక్షణ కలగజేసి ప్రభా కార్యమును జరిగించే దేవుడు. అయ్యా అబ్రహాం అయితే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మినప్పుడు ప్రభా అతని జీవితంలో కార్యం చేసిన దేవుడు ప్రభా. అయ్యా వారి ప్రాణం కృంగిపోతా ఉంటే ఇప్పుడే ధైర్యము కలుగును గాక. అనారోగ్య పరిస్థితుల్లో బాధపడతా ఉంటే ఇప్పుడే విడుదల కలుగును గాక. యేసు నామములో వాళ్ళ హృదయంలో ధైర్యం కలుగును గాక. మానని కుదరని రోగము నుంచి ఇప్పుడే విడుదల కలుగును గాక. అయ్యా జరగని కార్యములు బట్టి కృంగిపోయి విసిగిపోయి సంవత్సరాలు అయ్యా మా జీవితంలో జరగట్లేదు, ఇంకెంత ఎలా ప్రార్థన చేయాలి, ఇంకెలా వెయిట్ చేయాలని ఒకవేళ విసుగుదలతో ఉన్నారేమో, ఇప్పుడే ధైర్యము కలుగును గాక. వారి ప్రాణము నెమ్మది కలుగును గాక. వారి ప్రాణం తృప్తిపరచబడును గాక. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు వారి ప్రాణం ఒకవేళ ఆశతో ఉందేమో, ఇప్పుడే ఆ ప్రాణము తృప్తిపరచబడును గాక. నీ మాట చేత ఇప్పుడే వారికి తృప్తి కలుగును గాకని ప్రకటిస్తా ఉన్నా. పరిశుద్ధాత్ముడా మీ కార్యములు జరిగించమని అయ్యా ఈ మాట వింటున్న నాకును ప్రభా, ఈ మాటలు అయ్యా ఎందరైతే వింటున్నారు ప్రతి ఒక్కరికి ప్రభా వారి హృదయంలో కార్యం జరిగించండి, ప్రభా. విశ్వాసమును జరిగి నాయన మీరు అయ్యా పురిగొల్పమని అడుగుతా ఉన్నా ప్రభా. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ప్రభా అయ్యా అబ్రహాము నమ్మినట్లుగా ప్రభా అయ్యా వారు నమ్మడానికి మాకైతే నిరీక్షణకు ఆధారం ఉంది ప్రభా. క్రీస్తే మా ఆధారం అయ్యా, క్రీస్తే మా ఆధారముగా చేసుకుని బ్రతుకుచుండగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కార్యం జరిగించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ నామమునకు ఆరోపించుకుంటూ
నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సాహసం కాపుదల ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఉదయకాల సమయంలో ధైర్యం కలిగి ఉండండి. మీ ప్రాణం ఒకవేళ కృంగిపోతే మీ ప్రాణంతో మీరే మాట్లాడండి. నా ప్రాణమా ఎందుకు కృంగిపోతా ఉన్నావు? దేవుని వాగ్దానాల్ని ఎత్తిపట్టి నీ ప్రాణానికి నువ్వు తెలియచే బలం పొందుకో. దేవుని కొరకు గొప్ప కార్యాలు పొందుకో. ఆమేన్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. మరలా రేపు ఇదే సమయాన్ని కలుద్దాం. అంతవరకు దేవుడు తన రెక్కల చాట్లు మిమ్మల్ని భద్రపరిచి కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.